గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గుండన్నపల్లి గ్రామస్తులు తమ గ్రామ నల్లపోచమ్మ ఆలయ భూమిని కాపాడాలని ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన చీదరమైన తిరుపతమ్మ తన భూమిలోని కొంత భాగాన్ని నల్లపోచమ్మ ఆలయానికి విరాళంగా ఇచ్చిందన్నారు. దశాబ్దాలుగా తిరుపతమ్మ వంశస్థుల నిర్ణయం మేరకు నల్లపోచమ్మ గ్రామదేవతను అదే భూమిలోని ఉడుగు చెట్టు కింద ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకుంటున్నామన్నారు. ఇటీవల కొందరు దళార్లు తిరుపతమ్మ భూమిని కరీంనగర్కి చెందిన విద్యాసాగర్ కు విక్రయింపచేశారని, నల్లపోచమ్మ ఆలయ భూమి కూడా తిరుపతమ్మ విక్రయించిందంటూ దళార్లు గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు నల్లపోచమ్మ గ్రామదేవత భూములను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా విలేజ్ లో గత 100 సంవత్సరాల పూర్వం నుండే పోచమ్మ తల్లి దేవాలయము వెలిసింది. కావున ఇక్కడ మేము దేవాలయం నిర్మించుకోవడానికి ల్యాండ్ ఓనర్ వాళ్ళ దగ్గర గత 5 నుంచి 6 సంవత్సరాల క్రితమే మా గ్రామ నివాసులు అందరము ఏకమై వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తోటి ఇక్కడ వాళ్ళతోనే భూమి పూజ చేయించి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ దేవాలయ నిర్మాణం స్టార్ట్ చేసినాము. అయితే గత 2-3 సంవత్సరాల క్రితము మా దగ్గర కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ కాకపోవడం వలన గుడి ఆగిపోయింది. అయితే మేము మళ్ళా డబ్బులు పోగు చేసుకొని మళ్ళీ నిర్మాణం చేపట్టడం కోసం స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేస్తే ఆ భూమి ఫస్ట్ ఓనర్ వాళ్ళు మాకు భూమి ఇచ్చేసారు, మధ్యలో వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. కానీ మధ్యలో తీసుకున్న సెకండ్ ఓనరు అయితే ఇక్కడ అతను లేనే లేడు. మధ్యలో ఉన్న మీడియేటర్స్ మా ఊరి వాళ్ళే, వాళ్ళకి ఇట్లా వాళ్ళ యొక్క సొంత స్వలాభాల కోసము మనను మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు మమ్మల్ని. మా విలేజ్ లో గత 100 సంవత్సరాల